అనేక పర్యాయాలు శ్రమలు వచ్చినప్పుడు మనుషులు పాపాలు కూడా చేస్తూ ఉంటారు, తప్పుడు పనులు కూడా చేస్తూ ఉంటారు. ఎవడు భరిస్తాడులే ఈ శ్రమలు, ఈ అన్యాయం చేస్తే ఏమవుతుంది, ఈ అబద్ధం ఆడితే ఏమవుతుంది, ఈ రీతిగా చేస్తే ఏమవుతుంది అని చెప్పి శ్రమలకు భయపడిపోయి లోకంలో పాపంలో జీవిస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి గమనించాలి. శ్రమలు 3 రకాలుగా ఉంటాయి. ఏమిటి అనగా శారీరక శ్రమలు, మానసిక శ్రమలు, ఆధ్యాత్మిక శ్రమలు కదూ. అనేక పర్యాయాలు రోగం వస్తుంది. ఈ మాయదారి దిక్కుమాలిన దేవుడు నాకే పెట్టాడు ఈ రోగం అని చాలామంది దేవుడి మీద ఆయాసపడుతూ ఉంటారు. కాదు అండి, కనుక శారీరకంగా శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు రోగాలు రాక ఎవరికి వస్తాయి? మీరు గమనించాలి. రోగాలు వచ్చినంత మాత్రం చేత మనం బెంబేలు పడవద్దు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మహాభక్తుడు పౌలు గారంతటి వాడికే శ్రమ కలిగింది. మరి ఏమి అనారోగ్యమో మనకైతే తెలియదు, కానీ నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది,